నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా పిఠాపురం అంబేద్కర్ సెంటర్ నుండి నేమం పరిధిలో గల 12 కిలోమీటర్లు విస్తరణ కలిగిన గోడ్స్ రోడ్డు పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని, ఎక్కడికక్కడ గుంతలు పడడంతో రోడ్డును ఆనుకొని ఉన్న గ్రామాలు కొమరగిరి, గోడ్స్, ఆనందనగరం, నాగంపేట, ఏడు కాలువలు, కొత్త కొంపలు ప్రజలు పొద్దున్నే లేస్తే ఇదే రోడ్డున పిఠాపురం వివిధ రకాల పనుల మీద వెళ్తూ వస్తుంటారని, ముఖ్యంగా స్కూల్ పిల్లలకు, ఎమర్జెన్సీ పేషెంట్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, తక్షణమే రోడ్డు నిర్మాణం చేపట్టాలని మంగళవారం సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక రెడ్డిరాజా రైస్ మిల్ ఎదురుగా రోడ్డుకి అడ్డుగా బైఠాయించి నిరసనకు దిగారు. ఈరోజు గోర్స్ రోడ్డు ఏదైతే ఉందో పిఠాపురం నుంచి నేమం పరిధి దాకా 12 కిలోమీటర్ల రోడ్డు ఇది శిథిలావస్థలో చేరుకుని ఇది ఏళ్ళ గడుస్తున్నా కూడా ఇక్కడ పాలకులు కానీ అధికారులు కానీ పట్టించుకోలేని పరిస్థితిలో ఈ రోడ్డు శిథిలావస్థకు చేరుకుని ఉంది. ఈ రోడ్డును అనుకుని నేమం పరిధి దగ్గర నుంచి కొమరగిరి, గోర్స, నాగంపేట, ఆనందనగరం, ఏడుకాలలో ఇలా కొత్త కొంపలు ఇలాగంతా ఈ పిఠాపురమే ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇదే రూట్ని స్కూల్ పిల్లలు పొద్దున్నే స్కూల్కి వెళ్తూ ఉంటారు. ఇదే రోడ్ని పేషెంట్లు వెళ్తూ ఉంటారు. ఇలాంటి రోడ్ని ప్రయాణించాలంటే ప్రయాణికులకి చాలా అవస్థలతో కూడుకున్నటువంటి విషయాన్ని ఈ రోడ్డు పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇక్కడ ఇదే రోడ్ని ఎమ్మెల్యే గారు వచ్చారు. ఇదే రోడ్ని ఎమ్మెల్యే గారు అన్నయ్య గారు నాగబాబు శంకుస్థాపనకు వచ్చారు. కానీ ఈ రోడ్డు వారి దృష్టికి రాలేదని అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ బిల్లు 2,10,00,000 శాంక్షన్ అయిందని చెప్తున్నారు. కానీ ఇప్పటికి ఇంకా పనులు మాత్రం ప్రారంభించలేదు. కాబట్టి ఈ ఆర్ఎంబి అధికారులు ఎవరైతే ఉన్నారో తక్షణమే ఈ రోడ్డు నిర్మాణం చేయాలి. అదే కాకుండా నాణ్యమైన రోడ్డు వేయాలి. ఎందుకంటే ఇలా వేసిన వెంటనే వెనక చూపులోకి మళ్ళీ లెగిసి వస్తూ ఉన్నాయి. అలా కాకుండా నాణ్యతమైన రోడ్డు వేయాలని మేము సిపిఐ పార్టీగా, ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.